హత్యాపాతకం పిడికి వలె నా నెత్తిపై పడి ఈ హత్యాపాతకం పిడికి వలె నా నెత్తిపై పడి అన్నీ తెలిసి మీరు ఎందుకు ఇలా చేశారు? ఇందు నా దోషమేమో. మరి ఇందుకు నా దోషం అంతగా లేదు చింత. మరి నీపైన గల మమకారం, నీపైన గల అనురాగం, నీపైన గల ప్రేమ. మీరు పండితులు, సర్వశాస్త్రములు అభ్యసించిన వారే. కానీ కానీ ఈ ఎంగిలి కూటిపై మీకింత మమకారము కూడునా? అదేమి చిత్తం? ఎన్నడూ గొప్ప కూడా విపరీత వాక్కులు ఈ పూట నీ నోటి నుండి వచ్చుతున్నవేమి? ఇంత విపరీతం ఏమున్నది మహాభాగ? ఏమీను లేదు. ఇంత విపరీతం ఏమీనూ లేదు. నేను ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాను చిత్తాను. నన్ను అర్థం చేసుకుంటానే కదా. నీవు ఎల్లవేసినటువంటి దానం కాదు చిత్తామని. ఎల్లవేసినటువంటి దానం కాదు 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 కానీ కాదు. ప్రతి విటునకు తన సాని పట్ల ఇదే దురూహ. ఆ దుర్మోహమే మీ కన్నులను కూడా కప్పివచ్చినది. కానీ నా యందు ఆధిక్యమేమి లేదు లేదు రాదు కాదు. జగన్మోహనకరమైన నీ సౌందర్యం, నీ జగన్మోహనాకారము, మహాభాగా, ఇన్నేళ్ల మీ సంసార జీవితంలో ఈ సౌందర్యం ఎన్నడూ మీ భార్యలో మీకు అనిపించలేదా? ఈ సౌందర్యం కోసమేనా కన్న తండ్రి ఇంట చచ్చిపడుగులను పట్టించుకొనక ఇంత దూరం వచ్చారు? ఈ సౌందర్యం కోసమేనా కలకాలం కాచి కాపాడతాను అని బాస చేసిన ఇల్లారిని నిర్దాక్షిణ్యంగా పొట్టను పెట్టుకున్నారు? ఈ సౌందర్యం కోసమేనా మహాపండితులైన మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు? సరే, నేను వచ్చినంత వరకు మీరు ఇక్కడ నుండి కదలరాదు. ఇప్పుడే వచ్చేదను. ఇక్కడే ఉండండి. ఆమె పలుకులలో ఆ సందర్భం ఏమున్నది? భగవంతుడా భగవంతుడా, ఎప్పటికీ నేను ఎన్నవ వాడనో కదా చదివిత సమస్త శాస్త్రము ఏమి ఫలము
వసుదేవ, నా కొరకు ఇప్పుడు కష్టద్వారంలో తెచ్చావా తండ్రి? కష్టద్వారంలో తెచ్చావా? స్వామి, స్వామి, నిన్నుటయు ఇంకొక మహాపాపము నా నెత్తి మీద వేసుకుని సద్బ్రాహ్మణ కులమును జన్మించి వేదాంగములను అభ్యసించి చివరకు సానివాడలో ప్రవేశించి సర్వము కృష్ణుడనేది నా తండ్రి, నా కొరకై బెంగళూరు మాత్రం బట్టి మరణించినాడే దామోదర శాస్త్రి, నా మిత్రుడు ఎన్ని నీతి వాక్యాలు చెప్పాడు. చివరకు నా భార్య రాధాదేవి, నాథ, నా హృదయములకు నీ హృదయం అద్దుకొని చూడు, నా గుండె ఎప్పుడూ తండ్రి గారి మరణములకు కారణము నేనే. భార్య మరణములకు కారణం నేనే. సర్వారిష్టములకు కారణం నేనే. యజ్ఞోపవీతం పరమం పవిత్రం బలమస్తి తేజాని నా మెడను అలంకరింపచేసి బ్రాహ్మణ్యంబును కాపాడమన్నావే తండ్రి. లేదు తండ్రి, నేను కులనాపకుడను తండ్రి, కులనాపకుడను. పరమ విశుద్ధమై ప్రఖ్యాతి వదన చేత మలినమై కని శ్రీమంతు చేసిన బఘాను పాండు తండ్రి జీవంబు విడచే రాధాని ప్రేమగా నీ నామమును ఉచ్చరించటకు కూడా నేను అనర్హుడను. రాధా, నేను పాడుకున్న శీలము ఆమూలకముగా శిథిలమయ్యే ఏమి సాధించవలను? వాసుదేవ
మహాభాగా సర్వభ్రష్టుడనే నేను. మహానుభావం. ఇక నేను ఏమి చెప్తాను ఇట్లా మారిపోయింది. నేను ఇప్పుడేమి కొత్తగా మారలేను. ఇది నా నిజ స్వరూపము. మహాభాగం, ఎంతటి సౌందర్యమైనను కడకు కట్టెలలో కాలి బూడిద కావలసినది. కావున